అరణ్యంలో ఉన్నప్పుడు సింహాన్ని చంపేశాడు, ఎలుగుబంటిని చంపేశాడు. అరణ్యంలోనే హీ గాట్ ట్రైనింగ్, అరణ్యంలోనే ఆయనకి రిహర్సల్, అరణ్యంలోనే ఆయన చేయవలసిందంతా కూడా చేశాడు. కాబట్టి గొలియాత్ వచ్చినప్పుడు నాకు సిగ్గేస్తుంది, నాకు భయం వేస్తుంది, నాకు మొహమాటం అని చెప్పలేదు ఆ మిగతా సైనికుల వల్లే. ఎందుకంటే హీ గాట్ ట్రైనింగ్ వెన్ హీ వాజ్ అలోన్. డు యు అండర్స్టాండ్? ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన ట్రైన్ అయ్యాడు బాగా, దేవునితో సమయం గడుపుతూ. సింహము వస్తే ఏమాత్రము బెదరక సింహాన్ని చంపేశాడు, చీల్చి చంపేశాడు. ఎలుగుబంటి వస్తే చీల్చి చంపేశాడు. సో గొలియాతుని చూసి, నువ్వు ఒక లెక్కన, సర్వశక్తి కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు నా పక్షాన ఉన్నాడు, నువ్వు ఒక లెక్కన. ఈరోజు మీరు మీ సమస్యలు చూసి ఆ రీతికి చెప్పగలుగుతారా? ఆ గొప్ప దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాలో ఉన్నాడు, నువ్వు ఒక లెక్కన. ఈ రోగాన్ని చూసి నువ్వు ఒక లెక్కన. నా దేవుడు నాలో ఉన్నాడు, నాకు నువ్వంతా కూడా నన్ను బెదిరించలేవు, నన్ను భయపెట్టలేవు అని చెప్పగలుగుతారా? అయితే ఆ గొలియాతు ఈయన కాన్ఫిడెన్స్ని చూసి, నేనేంటి కుక్కనా, నువ్వు రాళ్ళతో వచ్చావు. ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన కానీ అనుకుంటున్నాడు. సైజెస్ డిఫరెన్స్ ఉన్నాయి, బట్ మైండ్ ఇస్ గ్రేట్. గొలియాత్ వాజ్ బిగ్, వాజ్ స్ట్రాంగ్. డేవిడ్ వాజ్ స్మాల్ అండ్ షార్ట్. ఆ సమయంలో యవనస్తుడు, బాలుడుగున్నప్పుడు. కానీ హిజ్ మైండ్ వాజ్ ఫిక్స్డ్ ఆన్ గాడ్. దేవుని పైన ఆధారపడ్డాడు కాబట్టి ఆ గొలియాతుని చూసాడు, బెదరలేదు, పట్టనేస్తాడు, ఒక్కటే రాయితోటి చంపేస్తాడని. ఎందుకంటే ఆ రోజు ప్రాక్టీస్ చేస్తే ఆ రోజు ఆ రీతి వచ్చుండేది కాదు. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాడు? ఎడారిలో, అరణ్యములో, ఏకాంతములో, ఎవ్వరు లేనప్పుడు. ఆయన ఆ సింహాన్ని చీల్చినప్పుడు 10 మంది వచ్చి వండర్ఫుల్ అని చెప్పారు ఎవరైనా? గొలియాతుని చంపితే ఏమన్నారండి? సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు అని ఆ రోజు పాడారు. కానీ ఆ రోజు ఆ ఘనతకి రావటానికి కారణం ఎక్కడ? ఏకాంత సమయంలో. హీ వాజ్ ప్రాక్టీసింగ్ అలోన్. నోబడీ క్లాప్డ్ ఫర్ హిమ్, నోబడీ చియర్డ్ హిమ్. ఇన్స్టెడ్ దే మాక్డ్ హిమ్. ఆయనని ఇంకా హేళన చేస్తారు, గేలి చేస్తారు. కానీ ఏకాంత సమయంలో చేసిన ప్రాక్టీస్ ఒకానొక రోజు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఇట్ ఈస్ యువర్ టైమ్ టు షైన్ అనే అవకాశం ఇచ్చినప్పుడు ఏకాంతంలో చేసిన ప్రాక్టీస్ అంతా కూడా ఆ రోజు ఎప్పుడు రానంత పేరు ఒకే రోజులో ఇస్తాడండి. హల్లెలూయా. ఎప్పుడు గుర్తించని వ్యక్తులు ఆ రోజు గుర్తిస్తారు. అది దేవుడు చేసే కార్యం. ఎప్పుడు? మొదటిగా అరణ్యంలో మనము దేవునితో సమయం గడుపుతూ, దేవుని పైన ఆధారపడుతూ, మన స్కిల్స్ని, మన టాలెంట్స్ని మనం ప్రూవ్ చేసుకుంటూ, చెక్కుకుంటూ. అదే రీతికి యోసేపుని చూసినట్లయితే ఆదికాండం 32వ అధ్యాయం, యోసేపు నన్ను జైల్లో వేస్తారని బాధపడలే, నన్ను చెరసాలను నిర్నిమితముగా నన్ను బాధ పెట్టడానికి వేస్తారని. ఇఫ్ ఎనీబడి హ్యాస్ టు బి ఒఫెండెడ్, హీ హ్యాడ్ ఆల్ ద రైట్ టు బి ఒఫెండెడ్. బాధపడటానికి, ముఖం చిన్న పెట్టుకోవడానికి ఆయనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ చెరసాలలో కూడా యోసేపు ఏం చేశారు తెలుసా? ఆ ఇద్దరు వ్యక్తులు, బేకర్ ఇంకా పానీయము ఇచ్చే ఆ వ్యక్తి, రాజుకి ఇచ్చే వ్యక్తి, వారిద్దరు ఉన్నప్పుడు, ఏంటి మీరు ఎంత విచారంగా ఉన్నారు ఏంటి అని మాట్లాడాడు. డెస్టినీ హెల్పర్స్ అన్నాను కదా, దే వర్ ద డెస్టినీ హెల్పర్స్. ఆ చెరసాలలోనే ఉండాలి అసలు వాస్తవానికి యోసేపు. కానీ తను ఒఫెండ్ అయ్యి కూర్చొని ఆ బాధలో, ఆ నొప్పిలో నన్ను నిర్నిమితం పెట్టారు, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. డిప్రెషన్లో వెళ్ళిపోలే. ఆ బాధల్లో, ఆ నొప్పిలో అంత నిర్నిమిత్తముగా అన్యాయంగా ఆయనని పెట్టినప్పటికీ కూడా ఆ ఇద్దరు వ్యక్తులు బాధగా ఉంటే, ఏమైంది? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? కెన్ యూ సర్వ్ పీపుల్ ఇన్ యువర్ పెయిన్? మీ బాధలో కూడా మీరు పరిచర్య చేయగలుగుతారు, మీ బాధలో కూడా సువార్తను చెప్పగలుగుతారు, మీ బాధలో కూడా ఇతరులకి సహాయం చేయగలుగుతారు. నాకే నొప్పి నీకేం చేయమంటాపో అని అంటాను చాలామంది కదా. ఇక్కడ యోసేపుని చూసినట్లయితే హీ డిడ్ నాట్ గెట్ ఒఫెండెడ్, బట్ హీ వాజ్ ట్రైంగ్ టు హెల్ప్ దెమ్. అండ్ ఆ ఇద్దరు మనుషులకి సహాయం చేశాడు కాబట్టి సహాయం చేసిన వెంటనే హీ డిడ్ంట్ సీ ద ఫ్రూట్ ఇమ్మీడియట్లీ. నేను సహాయం చేశా కదా నాకేంటి అని చెప్పలేదు. సహాయం చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఫరోకి ఒక కళ వస్తే, ఆ కళని బట్టి ఈయనకు అప్పుడు గుర్తొచ్చిందంట, సహాయం చేస్తానని చెప్పిన వ్యక్తి కూడా మర్చిపోయాడు. బట్ ద డెస్టినీ హెల్పర్ అట్ ద రైట్ టైం. చూడండి, ఆ దాగిన సమయంలో కూడా చెరసాలలో ఎవరు గుర్తించలేదు, ఎవరు చూడలేదు, ఎవరు మెచ్చుకోలేదు. కానీ అట్ ద రైట్ టైం. అదే అంటున్నాను, మీ హైడింగ్ ప్లేస్లో, మీ అరణ్యంలో, మీ చీకటిలో మీరు చేయవలసింది మీరు చేస్తే దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు.